శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం జూలై మాసంలో మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామా. మీనరాశి పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే రేవతి 1, 2, 3, 4 పాదాలు మీనరాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి జూలై మాసం బాగుంది. అన్ని రకాలుగా అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంది. మంచి కాలం నడుస్తుంది, శుభకాలం నడుస్తుంది అని చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నో బాధలు పడ్డారు మీనరాశి వారు, కానీ ఆ బాధలు కష్టాలు అయితే లేవు. ఈ మాసం మీకు బాగుంది. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త, ప్రయాణ విషయంలో జాగ్రత్త, కొత్త వాళ్ళతో జాగ్రత్త. ఇక ఆర్థికంగా బాగుంటుంది. ఆర్థిక లావాదేవీలు సెటిల్ అవుతాయి. రుణాలు తీరుస్తారు ఈ మాసంలో. వాహన యోగం ఉంది, గృహయోగం ఉంది. అలాగే శుభమూలక ధనవ్యయం అవుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. కొంతమంది గృహంలో అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. గృహ నిర్మాణం చేపడతారు. విందు వినోదాలు పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. కుటుంబంలో ఇంట్లోని బయట మీ మాట చలామణి అవుతుంది. అలాగే సంఘంలో పరపతి పెరుగుతుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం మీకు లభిస్తుంది. అలాగే జీవన విధానం బాగుంది. వృత్తిపరంగా ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది. అలాగే మీ స్కిల్ బయటపడుతుంది. ఇక అన్ని విషయాలు బాగున్నాయమ్మా. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన యత్నాలకు శ్రీకారం చుడతారు. ఏదైనా సరే మీనరాశి వారికి జూలై మాసంలో అన్ని రకాలుగా బాగుంది. కంగారు పడాల్సిన పని అయితే లేదు. అయితే ఇందులో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారు. బద్ధకాన్ని విడనాడి మీరు ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది. సినిమా టీవీ రంగంలో వరకు బాగుందమ్మా. మీకు అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుంది. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి. అలాగే రాజకీయ నాయకులకు బాగుందని మీకు గతంలో కంటే బాగుంది. అయితే ఆరోగ్య విషయంలో, ప్రయాణ విషయంలో జాగ్రత్త. శత్రువులు ఉంటారు, జాగ్రత్త. ప్రజలు గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రజాసేవ చేస్తారు. ప్రజలు మీకు సన్మానాలు చేస్తారు. బాగుందండి. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. వ్యాపారం చక్కగా సాగుతుంది. మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు బాగుందండి. ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులకు బాగుంది. మీకు పై అధికారులతో ప్రశంసలు పొందుతారు. అలాగే తోటి అధికారులు, తోటి ఉద్యోగులు, సహ ఉద్యోగులు మిమ్మల్ని గౌరవిస్తారు. మీ సలహా తీసుకుంటారు. మీకు స్థల మార్పు, గృహ మార్పు కనిపిస్తుంది. ఇక వివాహం కాని అమ్మాయిల అబ్బాయిలు ప్రయత్నం చేసుకొని వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక ఈ యొక్క మీనరాశి వారికి జూలై మాసంలో గోచారరీత్యా బాగుంది. కాకపోతే ఏంటంటే ఈ రాశి ఫలాలు 40% వర్తిస్తుంది. మిగతా 60% మీ జన్మ జాతకం, జన్మ లగ్నం, లగ్నంతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ, అంతర్దశ ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయమ్మా. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, కొంతమంది జరగచ్చు, జరగవచ్చు. జరగాలని రూల్ లేదు, జరగకూడదు రూల్ లేదు. చాలామంది కాల్ చేస్తారు, గురుగారు మీరు చెప్పినవి జరిగినాయి బాగున్నాయి, గురుగారు మీరు చెప్పినవి జరుగుతలేదని. గమనించి మీరు ఏమైనా సలహాలు సంప్రదాయం కావాలంటే కింద నెంబర్ ఉందమ్మా, నెంబర్కి కాల్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకొని మా ఆఫీస్కి ఫోన్ చేసి మీకు తగిన సలహా సూచన కూడా జరుగుతుంది. ఇకపోతే ఈ మీనరాశి వారు జూలై మాసంలో నేను చెప్పే పరిహారాలు చేసుకొని మీ అందరికీ మంచి జరుగుతుంది. ఏమిటంటే ముఖ్యంగా మీ అదృష్టం ఈ జూలై 10వ తేదీన గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి. అబ్బా అద్భుతం అమ్మ, అదృష్టం. జూలై 10 గురువారం, గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి. ఈ యొక్క రోజుని మీరు సద్వినియోగం చేసుకోవాలమ్మా. తప్పనిసరిగా గురు దేవాలయాలు దర్శించుకోండి. అందులో మీ రాశ్యాధిపతి గురుడు మీనరాశి. మీకు అవకాశం వచ్చింది, గురువుగారు ఇచ్చారు. దత్తాత్రేయుడు, సాయిబాబా వారు, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, ఎవరైనా సరే వెళ్ళండి, దర్శించుకోండి, గురు పూజ చేయించుకోండి, పూజ అష్టోత్తర పూజ చేయించుకోండి. అలాగే అక్కడ గురువులు ఉంటారు, పెద్ద వాళ్ళు, బ్రాహ్మణులు ఉంటారు. ఆ బ్రాహ్మణులకి పళ్ళు ఇవ్వండి, దానం, వస్త్రాలు ఇవ్వండి యథాశక్తి. అలాగే స్వయం భాగం ఇవ్వండి. అలాగే యథాశక్తి దక్షిణ తాంబూలం ఇవ్వండి.
ఇంకా వీలైతే అందరూ కలిసి దేవాలయంలో గురువుల్ని సన్మానించండి, సత్కరించండి, వారి యొక్క ఆశీస్సు తీసుకోండి అమ్మా. ఎందుకంటే జ్యోతిష శాస్త్ర ప్రకారం జాతకంలో గ్రహదోషం ఉంటే, అంటే గ్రహస్థితి బాగోకపోతే, అలాగే ఈ గురువు యొక్క అనుగ్రహం ఉంటే, గురు అనుగ్రహం ఆశీస్సు ఉంటే జాతకంలో 1,00,000 దోషాలు తీస్తాడు నానుడు ఉందమ్మా జ్యోతిష శాస్త్ర ప్రకారం. అందుకే వెళ్ళండమ్మా. ఈ రోజున అందరం బాధపడుతున్నాం, అన్ని రకాల సమస్యతో ఉన్నాం, మనం బాధపడుతున్నాం. ఆ రోజు సద్వినియోగం చేసుకొని అందరూ కూడా మ్యాక్సిమం అందరూ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఆ రోజు గురువు ఆరాధన చేసుకోండి, గురు స్తోత్రాలు చేసుకోండి, సాయిబాబా స్తోత్రాలు చేసుకోండి, అలాగే దత్తాత్రేయ స్తోత్రాలు చేసుకోండి, గురు చరిత్ర చదువుకోండి, సాయిబాబా సచ్చరిత్ర చదువుకోండి, ఉపయోగించుకోండి అవకాశాన్ని. తప్పకుండా జాతక దోషాలు హరింపబడతాయి, మీకు మంచి జరుగుతుంది. ఇక పల్లెటూరులో, పట్టణంలో గ్రామదేవతలు ఉంటారమ్మా. ఈ మాసం తప్పనిసరిగా గ్రామదేవతను వెళ్ళి దర్శించుకోండి, పూజా వ్యవహారాలు కానిచ్చుకోండి, పళ్ళు సమర్పించండి. అమ్మవారి యొక్క అనుగ్రహం ఆశీస్సు మీకు ఉంటుంది. ఇకపోతే మోగజీవులకు ఆహారం పెట్టండి, పావురాలకు జొన్నలు వేయండి, పిచ్చుకలు చిరుధాన్యం వేయండి, కాకులకి తీపన్నం పెట్టండి, కుక్కలకి బిస్కెట్ బ్రెడ్ వేయండి, గోవుకి గడ్డి వేయండి. ఇక భిక్షగాలు తారసపెడితే పండో ఫలమో లేదా తినడానికి భోజనం పెట్టి వాళ్ళకి ఎంతో కొంత చేతిలో పెట్టండి ధనాన్ని. ఇక మీరు వీలైతే ఈ మాసం సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకొని ప్రయత్నం చేయండి. మీకు ఏమైనా ఆటంకాలు అడ్లు ఉంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడంలో మీరు అన్ని విషయాలు విజయవంతం అవుతుంది మీకు ఆ సత్యనారాయణ స్వామి దయ వల్ల. కాబట్టి మీరు ఈ మీనరాశి వారు జూలై మాసంలో నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి, ధైర్యంగా ఉండండి, అడుగు ముందుకు వేయండి. ఆ గురు యొక్క ఆశీస్సు అనుగ్రహం ఉంటుంది మీకు. తప్పకుండా మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. సర్వేజన సుగుణ భవంతు. శుభమస్తు. స్వస్తి.